హలో చిన్నారులు. హాయ్ చిల్డ్రన్. పిల్లలు, ఇవాళ మీకు ఇద్దరు మిత్రుల్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళ గురించి మీకు కొంచెం వివరిస్తాను. వాళ్ళని మనం కలిసి కనిపెడదాము. టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ టూ ఫ్రెండ్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ a little about them and let us find them together. ఒకటి పెద్దగా ఉంటుంది. ఇట్ ఇస్ బిగ్ ఇన్ సైజ్. తొండం కూడా ఉంటుంది. ఇట్ హ్యాస్ అ ట్రంక్. అడవిలో ఉంటుంది. ఇట్ లివ్స్ ఇన్ అ ఫారెస్ట్. అదేమిటి? వాట్ ఇస్ ఇట్? అది ఏనుగు. ఇట్ ఇస్ ఎలిఫెంట్. ఇంకోటి చిన్నగా ఉంటుంది. ఇట్ ఇస్ స్మాల్ ఇన్ సైజ్. చిన్న తోక కూడా ఉంటుంది. ఇట్ హ్యాస్ అ స్మాల్ టేల్. ఇంట్లో వేగంగా పరిగెడుతుంది. ఇట్ రన్స్ ఫాస్ట్ ఇన్ సైడ్ ద హౌస్. అదేమిటి? వాట్ ఇస్ ఇట్? అది ఎలుక. ఇట్ ఇస్ ర్యాట్. పెద్దగా ఉండేది ఏనుగు, చిన్నగా ఉండేది ఎలుక. ద వన్ దట్ ఇస్ బిగ్ ఇస్ ఎలిఫెంట్, ది అదర్ వన్ ఇస్ ర్యాట్ విచ్ ఇస్ స్మాల్. ఇప్పుడు ఎలుక ఏనుగు గురించి తెలుసుకున్నాం కదా, మరి వాటి మీద ఒక పద్యం పాడదాము. We have learned about elephant and rat. Let us learn a rhyme about it. ఎలుక ఏనుగు కలిసాయి, పట్నం వీధులు తిరిగాయి. ఏనుగు ఐస్ క్రీం చూసింది, తొండం చాచి తీసింది, తినమని ఎలుకకు ఇచ్చింది. మరోసారి కలిసి పాడదామా? ఎలుక ఏనుగు కలిసాయి, పట్నం వీధులు తిరిగాయి. ఏనుగు ఐస్ క్రీం చూసింది, తొండను చాచి తీసింది, తినుమని ఎలుకకు ఇచ్చింది. ఈ పద్యం ఏం చెప్తుందో తెలుసుకుందామా పిల్లలు? ఎలుక ఏనుగు కలిసి పట్నం వీధులు తిరుగుతున్నాయి. అప్పుడు ఏనుగు మనందరికి ఇష్టమైన ఒకటి చూసింది. అదేంటో తెలుసా పిల్లలు? ఐస్ క్రీం. ఏనుగు తొండంతో ఐస్ క్రీం తీసి ఎలుకకు తినుమని ఇచ్చిందంట. పిల్లలు, ఎలుక ఏనుగు ఎంత మంచి మిత్రులు కదా. మీరు కూడా ఎప్పుడు ఎలుక ఏనుగులా కలిసి ఉండాలి మీ మిత్రులతో. ద సమ్మరీ ఆఫ్ ద రైమ్ ఇస్: వన్ డే an elephant and a rat, they were roaming in the town. Then elephant saw a favorite thing that is favorite to us as well. What is it? Can you guess? It is ice cream. Elephant took the ice cream with its trunk and gave it to the rat. See kids, you should learn that you should be like elephant and rat. They are good friends and you should also be good friends. ఎలుక ఏనుగు గురించి తెలుసుకుందాం కదా, మరి అందులో అక్షరాలు తెలుసుకుందామా? We have learned about rat and elephant. Now we will see the letters in them. A, la, ka. A, na, ga. ఇప్పుడు ఈ అక్షరాలు ఎలా దిద్దాలో చూద్దామా? Let us see how to trace these letters as well. A, la, ka. A, na, ga. పిల్లలు ఇప్పటి వరకు ఏ, లా, కా, ఏ, నా, గా ఇంకా చాలా అక్షరాలు నేర్చుకున్నాం కదా, మరి వాటితో కొన్ని పదాలు నేర్చుకుందామా? కిడ్స్, వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ఏ, లా, కా, ఏ, నా, గా and also many other letters. Now we will see different words with them. ఎడమ, ఎరుపు, ఐస్ క్రీం, ఎండ. ఇప్పుడు ఈ పదాలు వాడి కింద ప్రశ్నలకు జవాబులు ఇద్దాము. Now we will use these words and answer the following questions. మన హృదయం శరీరంలో ఏ వైపు ఉంటుంది? On which side of the body is our heart? ఎడమ, లెఫ్ట్.
ఇట్ ఈస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ అవర్ బాడీ. అది ఎడమ వైపు ఉంటుంది. గులాబీ పువ్వు సాధారణంగా ఏ రంగులో ఉంటుంది? వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ రోజ్ యూజువలీ? గులాబీ పువ్వు సాధారణంగా ఎరుపు రంగులో ఉంటుంది. ద రోజ్ ఇస్ యూజువలీ ఇన్ రెడ్ కలర్. ఎరుపు, రెడ్. భలే పిల్లలు, మీరు ఏనుగు, ఎలుక గురించి బాగా నేర్చుకున్నారు. మరోసారి మరో పాఠంలో కలుద్దాము. వెల్ డన్ కిడ్స్, we have learned about elephant and rat today. Let us meet again in a new session.